వాడిని చెప్తుంది ఏం చెప్తుందంట ఎందుకు ఇది సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే కనుక మేము పపాయలో చికెన్ చేస్తున్నామండి. సో ఈ పపాయని అయితే కట్ చేసి దీన్ని ఒక బౌల్లా తయారు చేసి ఇందులో చికెన్ పెట్టి పైన దీనికి పెట్టేసి ఎలా వస్తుందో చూద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇందులో ఉన్న పెప్పే నేను ఎంజాయ్ ఏంటంటే కనుక చాలా గట్టిగా ఉన్న చికెన్ ముక్కలను కూడా చాలా మెత్తగా ఉడికించేస్తుందంట. లడ్డు ఒక అది తేవాల్సింది లడ్డు. ఏది గరిట అంటే లోపల ఉన్న గింజలు నేను చేత్తో తిత్తాలే, కొంచెం మంచిగా పెట్టు బొక్క. ఎట్లా పెట్టాలి లడ్డు? నువ్వు పెడుతురా. దానికి దీనికి ఏం పెట్టాలంట? ఏదో దానికి దీనికి ఇది పెట్టాలా అంటే. సో ప్రస్తుతానికి అయితే కనుక పప్పాయిని కోస్తున్నామండి. నువ్వు చిన్నప్పుడు పుచ్చకాయలో చికెన్ తిన్నావు, గుర్తుందే నీకు? బా ఈయనకి ఈరోజు లడ్డు దీనికి పాతకాలంలో జరిగేటవన్నీ గుర్తొచ్చినాయి లడ్డు. మధ్యలో నీకు లడ్డు ఎందుకు గుర్తొచ్చింది మా? నేను అంటున్నానా? ఎక్కడ దాకా వచ్చింది? ఇంతకు దీంట్లో చికెన్ అవుతుంది లడ్డు? అవుతుంది రాజు, పప్పాయి కదా, బాగా ఉడుకుతుంది లోపల పర్ఫెక్ట్గా. ఏందంట? ఎప్పుడు వరకు నువ్వు చిన్నప్పుడు నేను వేకనే ఉన్నానా? బండిలో పోయేటప్పుడు వాంతి వచ్చిందంట నీకు. నేను ఎప్పుడు వేకరాను కదరా. నేనా? నాకంత అవసరం వచ్చిందిరా. నాకు హెల్త్ కూడా బాగానే ఉంది ఈ మధ్య కాలంలో. చిన్నప్పుడు అంటలే లడ్డు. అమ్మా చెప్పమా. ఎక్కువ కట్ చేయకు, పైపైన కట్ చేయి. అత్తకాడు పోయి నేను అత్త అమ్మ నేను ఆడన్నమ్మా, నేను ఆటనమ్మలా, నేను వేకెత్తున్నా. నువ్వు వేకేస్తున్నావా? సో ఇది వేకేస్తున్నా కథ చెప్పనీకి ఎంతసేపు చెప్పింది నాకు. సో ప్రస్తుతానికి అయితే కనుక ఇందులో ఉన్న తొక్క చెత్త తీసుకున్నాం. ఏం చేస్తున్నావు రాజు? సీడ్స్ వేస్తున్నావా? మొత్తం పప్పాయిలు పచ్చివి. సో ప్రస్తుతానికి అయితే చికెన్ తీసి మ్యారినేషన్ చేసిన చికెన్ ఇది. వెజ్జెస్ ఏం పెట్టలేదు దీంట్లో. వెజ్జీసా? మరి అవి ఎత్తాలి కదా లడ్డు. టమాటాలు, ఉచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ. ఉచ్చిమిరపకాయలు కాదు రాజు, పచ్చిమిరపకాయలు. నువ్వు పప్పాయిలో చికెన్ అన్నావని చికెన్ పెట్టా. అన్నీ వేయాలంగా. టమాటా పండ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉంటేనే కదా. బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు అన్ని కాకపోయినా టమాటా, పచ్చిమిర్చి అవి వేయాలి లడ్డు. దాల్ తగలేదా? మూత పెట్టి కరెక్ట్గా కట్ చేసినా? కరెక్ట్గానే కట్ చేసావు రాజు. కరెక్ట్. చికెన్ అయితే లోపల పెట్టాము. దీనికి ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే కనుక పపాయ కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా సరే దీన్ని ఖచ్చితంగా మనము పైన వచ్చేసి క్లోజ్ చేయాలండి. అంటే గోధుమ పిండితో కానీ ఏదంతైనా క్లోజ్ చేయాలి. అప్పుడే ఇది మైక్రోవేవ్లా వర్క్ చేసి, అంటే ఇది స్టీమర్ లాగా పనిచేస్తుంది. స్టీమ్ అవుతుంది లోపల. ఇప్పుడు పెట్టడమేనా? పెట్టడమే. జాగ్రత్త పెట్టు. పెట్టావా? పట్టిందా? పట్టింది కానీ తిరుగుతుంది ఏమో. ఇది అటు ఇటు తిరగదు. తిరగాలి మరి. తిరిగితేనే ఫ్రై అవుతుంది. ఓకే, నేను సెట్ చేస్తాను నువ్వు వచ్చాక. మళ్ళీ ఐ థింక్ సెట్ అయింది. ఇంకా కన్వెన్షన్ మోడ్ ఆన్ చేసి పోయినా నేను చూస్తాను సెట్టింగ్స్. చూద్దాం. 200 టైము 20 minutes. 200 డిగ్రీ వేడిలో స్టార్ట్ కదా. స్టాప్ ఇది క్లోజ్ చేసి స్టార్ట్ చేయాలి. అంగు తిరుగుతుంది చూడు. కనిపిస్తుందా? నాకు కనపడలేదు. కనిపిస్తుంది. ఇటీ నేను చూపిస్తా క్లియర్గా. ఇదిగోండి అవుతుంది. ఓకే. సుమారుగా అంటే గంట సేపు కుక్ చేసిన తర్వాత పపాయ ఇలా ఉంది. లోపల చికెన్ ఎట్లా ఉంది ఏంటనేది కట్ చేసి చూద్దాము. దమ్మా కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. కొట్టువారును ఇప్పుడు దాకా నిద్రపోయి ఇప్పుడే లేచారు. ఇటు చూడు, నిద్ర మత్తులో ఉన్నట్టున్నారు. అందరు నిద్ర మత్తులో ఉన్నారు. దీని మీద పెట్టిన పిండి ఇలా అయింది. సో కట్ చేయమా. కట్ చేయవరును పట్టుకొని కట్ చేయి. నిద్ర మత్తు వాళ్ళకి రా. నువ్వు బాగా పర్ఫెక్ట్ కట్ చేయ రాజు. సర్లే తీసేసేది.
ఇటు పక్క కూడా రెండు రెండు ముక్కలుగా చీల్చేసే. దీని లోపల ఎలా ఉంది ఇప్పుడు? టెన్షన్గా ఉంది. కాలుతుంది. కాలుతుంది కదా. కెమెరా నువ్వు పట్టుకుంటే నేను పర్ఫెక్ట్గా కట్ చేస్తా. ఘోరంగా ఉంది ఇది. మహా దారుణం సార్, ఈ దారుణం. బాగా కాలుతుంది కదమ్మా. ఇది పపాయ. తింటావా మాది ముక్క? పారిపోతుంది అది, అది తినమంటే. సో ఇట్లా కుక్ అయిందనమాట. ఇలా అయింది కుక్. ఫస్ట్ ముక్క నేనే తింటా. తిను లడ్డు. ప్రయోగం ఎందుకు. బా అదిరిపోయింది టేస్ట్. పట్టుకో, నేను కూడా చెప్తాను. తిని. ఏంటి ఇంత మెత్త ఉడికింది? భలే ఉడికింది రాజు ముక్క. యాక్చువల్గా భలే ఉంది. భలే ఉడికిందండి ఇది. దావన్నా నీకు ముక్క ఇస్తారా? భలే ఉడికింది రాజు. టేస్ట్ కూడా అద్భుతం. అంటే యాక్చువల్గానే పపాయలో ఉండే పెప్పైన వల్ల బాగా ఉడుకుతాయంట. ఎట్లా ఉందమ్మా? బాగుందా? ఎలా ఉంది వర్ణు? బాగుంది అంటలే, బాగాలేదని చెప్తారు. భలే ఉడికింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మటన్ వేస్తే ఇంకా బాగా ఉడుకుతుందంట. మటన్ అయినా చూడు ఇంకా తీసుకొని తింటుంది. మొక్క అయిపోయినట్టుంది దాని దగ్గర. నిద్రపులు ఉన్నారు. లేదు అది వేస్తుంది. తీసుకున్నానా వర్ణు? తీసుకో. నాకు ఒక మొక్క రాజు. బాగుంది టేస్ట్. రాజు రాజు ఒక మొక్కటి మంచి మొక్క, పిచ్చి మొక్క, స్కిన్ ఉన్నది. ఇంకా స్కిన్ ఉన్నది ఎక్కడ కావాలడు? గుడ్డోడు. ఏదో ఒక మొక్క ఫస్ట్. దండిగా తినాలి. ఇదిగో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది, మ్యాంగో ఫెస్టివల్. ఈరోజు మా పొలంలో అయితే సుమారుగా 4 బంగినపల్లి దొరికాయి, 1 రసం పండు పండింది. యాక్చువల్గా మొన్న అయితే కనుక ఒకరైతే అన్నారు, అన్న ఇట్లా పచ్చిగా ఉండేది కాకుండా పిల్లలకి ఇలా పండినేది ఎర్ర ఉండేది పెట్టచ్చు కదా ఇంకొంచెం. ఇంకొకళ్ళు అయితే పెద్ద మనసు చేసుకొని కట్ చేసి పెట్టండి అన్నారు. రసంకాయ ఎవరు కట్ చేసుకొని తినరు? కట్ చేసేది కాదండి, ఇట్లా మెత్తగా పిసికితే మెత్తగా జ్యూస్ వస్తుంది. రసంకాయ ఎవరు కట్ చేసుకొని తినరు అని తెలుసు రాజు. తాతకాడ తిన్నావా? మొన్న మీ మామకి ఇచ్చావుగా కాయలు. మొన్న మా మామ కొన్ని పండ్లు తీసుకెళ్ళి ఇచ్చాను. బాబాలే వాసన వస్తుంది. లడ్డు నిజంగా అయితే చెట్టు మీద దొరికాయండి ఈరోజు. సో సూపర్ ఉంటాయి ఇవి. ఈ చెట్టు భలే ఉన్నాయి కదా. బాగున్నాయి రాజు. బంగినపల్లి అసలు సూపర్ ఉన్నాయండి మా పొలంలో. ఓ ఓ ఓ నార్మల్గా కట్ చేసి వాళ్ళకి అద్దిరిపోతుంది. స్మెల్లే సంపుతుంది లడ్డు. కొనుక్కొని తినాలమ్మా. ఎట్లా ఒకటి తిను, ఎట్ నచ్చితే అట. నీట్గా కట్ చేసి ఇవయ్యా. ఇద్దో వీడియో తీసేది కాకుండా మళ్ళీ ఏందో. బాగుందా? సూపర్ ఉంది టేస్ట్. స్మెల్లే చెప్పేస్తుంది. బా ఎంత తీగుంది రాజు. చెట్టు మీద పండిన దాళ్ళకి నిజంగా చాలా బాగుంటాయి లడ్డు ఇవి. అంటే అన్నిటికంటే బెస్ట్ మ్యాంగో చెట్టు మీద పండింది టేస్ట్. అవును. ప్లేట్ తెస్తానంటే వద్దన్నావు. ఆ కవర్ వేసుకో. కవర్ జిప్లాక్ కవర్ అది. మ్యాంగో అయిపోయిందా? ఎట్టుంది? భలే టేస్టీగా ఉంది ఇది. అట్లా కారితే తిందంట అది జ్యూసు. నీట్గా నేటకం పిల్లలు. ఎంత తీయగుంది లడ్డు ఇది. వాడు చూడు ఏం చేస్తున్నావు వర్ణు? వాడు ఇప్పటికి 3 బద్దలు తిని 4వ బద్ద గబక్కని తీసుకున్నాడు. దానికి ఒక్కటి ఇచ్చావు.
నాన్న ఉమ్, దో ఆ, అత్త ఉమ్, మామయ్య మామయ్య, ఆ, మమ్మ ఆ, బారు ఆ, నేను ఉమ్. ఆ సినిమా వెళ్ళాం. ఏ సినిమాకమ్మా? ఏ సినిమాకి వరును? సామి భయాలు స్వామి బయ్యాల సినిమా. వీరభద్రుడేమో రాజు. నేను డాన్స్ చేస్తున్నా సామి భయాలు. స్వామికి పోయి డాన్స్ వేసావా? పాట పాడు, నువ్వు డాన్స్ చేయకు సరేనా? పాట వచ్చా నీకు పాడనీకి? ఇది ఎట్లుంటుందో లడ్డు, అదైతే స్మెల్ పైకి వస్తుంది. అది అంత బాగా ఎర్రగా కనపడుతుంటే ఆ కాయ తప్ప అన్ని కాయలు వస్తున్నాడు రాజు. ఇదే ఆ. అది ఇంకా కాలే లడ్డు. నాకిమే ఒరే ఉండరా, ఇస్తానుంటారా. బాగా నచ్చింది ఇందాక అది. వాడు ఈడ అచ్చం కోతి పిల్ల తిన్నట్టే తింటున్నాడు రాజు. చిన్నగా తిన్నానా? చిన్నగా తిను, గొంతు కట్టం పడుతుంది. చిన్నగా తిను. బావు ఇది కూడా సూపర్ ఉంది లడ్డు. నదుడు అర్జుడు వాడు ఎట్ట తింటున్నాడు. దాన్ని ఎత్తి మీదకి వేసావు ఎందుకు వరును? దాన్ని ఏం లడ్డు విశేషాలు? ఏం లేవు రాజు. చిన్నప్పుడు మీ ఆయన ఎప్పుడైనా ఇట్లా మ్యాంగోస్ కోసి పెట్టాడు నీకు? మా నాన్న గోతాలు గోతాలు తెచ్చేవాడు మ్యాంగోస్. పందులు పెంచని కాదు, పిల్లలు పెంచని నేను చెప్పి. మాకే వాళ్ళు పాట పాడుకొని గోతం కొనుక్కొని ఇద్దరు టీచర్స్ ఆఫ్ చేసుకొని తెచ్చేవాళ్ళు. గోతం సగం వచ్చే. ఆయన అప్పుడు పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చాడు. ఇలా ఆయన రోజు పెంచి సంవత్సరం పన్న నీళ్ళు కట్టి సంవత్సరం నాకు పొద్దు తీసుకొచ్చి ఇస్తాడు 4. నీకు సిగ్గు లేదు మాట్లాడి, నీకు మళ్ళీ మీ ఆయన కంపేర్ చేస్తాను. నువ్వు గొయ్యి తీసి పాసి పెడతామా దాన్ని? గొయ్యి తెచ్చావు నువ్వు, తీయవా? ఏదో ఫార్మాలిటీకి ఒక ముక్క ఇది ఇచ్చాడు ఇందాక. నా మర్చిపోయినావు కదా నువ్వు నాకు కాయ ఇయ్యడం. లేదులే, నేను కూడా తినట్లేదు. అది వాళ్ళే తింటారు గబగబా. వద్దులే, ఆలకే పెట్టు, మళ్ళీ తిందాంలే. ఆ? ఏ తప్పు మా అమ్మ. తిను. ఇంకా అయిపోయినాయి లడ్డు. స్కూల్ అయిపోయింది, హాలిడేస్ అయిపోతున్నాయి. 10 రోజులే. బుడదాని బర్త్డే వస్తుంది. అవునా? బాలయ్య బాబు బర్త్డే కూడా వచ్చింది. ఎందుకురా నన్ను ఎదురు కూర్చోబెట్టి మీరందరూ ఆ రేంజ్లో తింటున్నారు మ్యాంగోస్? నువ్వు పక్కన మొక్క తిని ఆడబెట్టుకున్నావు రోజు. రసం ఉంది. రోజు రసాలు తిని తిని బోర్ కొడుతుంది, అందుకని ఇంక బంగినపల్లి ఇవ్వడం మానేస్తావా రసం తింటున్నానని? సర్లే అడుగుదాం. అవసరం లేదులే, తిను. మేమేం తినాం టెంకలు గింకలు. యాడికి రావరును? పంతం కొద్ది తినా అంటావు కానీ రసమే వాడాలి. ఆడు కూర్చోపో నాన్న, కూర్చోపో. సైకిల్ దొక్కపో, నాన్న చుట్టూ దొక్కు సైకిల్. వరుణ్ గారికి బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ సైకిల్ కదా రాజు. తిప్పు నాన్న, నాన్న దగ్గరికి తీసుకెళ్ళి చూపించిపో సైకిల్. తొక్కు. ఏం దొక్కుతాడు లడ్డు వాడు? వాడికి అంతకంటే చిన్నగా ఉన్నప్పుడే పెద్ద సైకిల్ తెచ్చా నేను. నీ కొడుకు 9 ఏళ్ళు వచ్చాయి కానీ పిల్లలకి మాత్రం 5 ఏళ్ళ సైకిల్ కావాలంట, పెద్ద సైకిల్ కొనియకుండా. ఆడేమవుతుందంటే వీడికి పెద్ద సైకిల్ ఇస్తే పెద్దోళ్ళందరూ దొక్కి వాడికి ఇవ్వట్లేదు. ఏ రాజు, లాస్ట్ ఇయర్ అదే అయ్యింది. నేను చాలా పెద్ద సైకిల్ తెచ్చాను లాస్ట్ ఇయర్ బర్త్డేకి. పెద్దోళ్ళందరూ సైకిల్ దొక్కి వాడికి సైకిల్ ఇవ్వకుండా ఇరగొట్టినారు. ఎట్లంది మా? అందుకని వాళ్ళ నాన్న ఈ సంవత్సరం చిన్న సైకిల్ పెట్టించాడు. వద్దులే, ఇంటికి తీసుకుపోయి అమ్మ నువ్వు తినరి ఇవి కవర్లు వేసిస్తాడు. చేతులు కొడుకొచ్చుకోపో. ఏది పొట్టేది నిండుందా? నిండారా? ఇంకా స్థలం ఉందా? 3 తింటావా? నువ్వు తినవా? సరే బాయ్ చెప్పు. నానా వరుణు బాయ్ చెప్పు. నానా బాయ్ చెప్పు. రాజు ఏంటి? నిన్న ముసల్దానికి మ్యాంగో తీసుకుపోయినా, ఇంటికాడ లేదు కదా, మంచం మీద పెట్టి మూసేసాను రాడు. దాన్ని ఎవరో చంపేనికి చేతబడి చేసి ఆడ మామిడిపండు పెట్టినారంట ముసల్దానికి. లాల్ మామిడి పండుతో చేతబడి చేస్తున్నారంట మీ అవకి. అదిగో మా మ్యాంగోస్ తీసుకోపో, నీకే. ఏమి బాగుందా సైకిల్? బాగుందా సైకిల్? తొక్కుపా.
ఇది వర్ణం ఇది కొయ్యకూడదు రసం పిండి బొక్కేసుకొని తాగాల ఇది ఈ రెండు తినాలా పోసుకొని సరేనా గోరి బాయ్ ఆ మ్యాంగోస్ తీసుకొని నువ్వు పోదామనే ఈ బజార్లన్నీ దాటి పోతావు ఎందుకు పోవు కోత వచ్చింది దాగు కోత వచ్చింది దాగు నాకు ఇటీ ఉండి ఇచ్చిందిలే ఇటీ మా ఇటీ ఇచ్చింది అతను విడిగా నాకేదన్నా ఇయ్యాలంటే భయపడిద్ది అది చెప్పులేసుకో కింద పడింది లే పైకి లే ఎందుకు పడ్డావు మే కింద ఎందుకు ఎట్ట పడ్డావు జారిపోయిందా డామ్ అని జారిందా స్టార్ పాప పొడుగు అవుతుంది రాజు హైట్ అవుతుంది సర్లే బాయ్